వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో నేను ఒక 14-15 ఇయర్స్గా ఈ టీచింగ్లో ఉన్నాను. గర్ల్స్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ నేను చేసిన అనాలిసిస్ బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మేబీ అకేషనల్లీ కూడా ఇది పర్ఫెక్ట్, ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నదే, కానీ అకేషనల్గా కూడా ఇది ఈరోజు పర్ఫెక్ట్ ఏమో అనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్, మీరు ఒక పేరెంట్ అయినా సరే, ఒక గర్ల్ స్టూడెంట్ అయినా సరే, మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఇంతకుముందు మీరు ఆలోచించే విధానం, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఆలోచించే విధానం ఖచ్చితంగా మారుతుంది. అట్లీస్ట్ మారడానికి ఎంతో కొంత హెల్ప్ అయ్యేలాగైతే ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో +2 వరకు కానీ, స్కూలింగ్ వరకు కానీ అమ్మాయిలు ఒక 100లో 60 మెంబర్స్ వాళ్ళే ఉంటారు, 50 మెంబర్స్ వాళ్ళే ఉంటారు, టాపర్స్ వాళ్ళే ఉంటారు. హయ్యర్ స్టడీస్కి వచ్చేసరికి కొన్ని డిఫరెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో హయ్యర్ ఆర్డర్లో లేదా యూపీఎస్సీలో కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే సొసైటీలో దే హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. వాటి గురించి ఈరోజు నేను అడ్రస్ చేద్దామని అనుకుంటున్నాను, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అలాగే పేరెంట్స్ వాళ్ళని కొన్ని విషయాల్లో, నాట్ అందరూ అని చెప్పను కానీ, ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు. సో మీరు యాజ్ ఏ ఉమెన్ లైఫ్లో కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే లైక్ బీ సెల్ఫ్ రిలియంట్, ఒకరి మీద డిపెండ్ అయి ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎంత చదువుకున్నా సరే, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింటే మనం ఏం మాట్లాడచ్చు అంటే, ఎందుకు నేను సపోజ్ మన ఛానల్ ఉంది, ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్, ఇందులో 70% అంటే నాకు ఛానల్ స్టాటిస్టిక్లో చూస్తే 70% మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బాయ్స్ అయితే 20% గర్ల్స్. అంటే నేను ఇక్కడ ఒక మైనారిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్నే అడ్రస్ చేస్తున్నాను, తక్కువ మంది ఉన్న వాళ్ళని. అంటే వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో నాకు ఎక్కువ వ్యూస్ ఇవ్వకపోవచ్చు, బాయ్స్ గురించి చేస్తే ఎక్కువ రావచ్చు, కానీ ఇట్స్ లైక్ ఏ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కానీ రెస్పాన్సిబిలిటీతో ఐఎమ్ డూయింగ్ దిస్. ఈ 20% ఎందుకున్నారు? లేదా గేట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా 20% అమ్మాయిలు ఉంటారు, మిగతా వాళ్ళు ఎక్కువ మంది బాయ్సే ఉంటారు. ఎందుకని ఆలోచిస్తే ఒక పాయింట్ ఏంటంటే సొసైటియల్ రిస్ట్రిక్షన్. అది ఎలా ఉంటుందంటే, అమ్మాయిని ఇప్పటివరకు చదివించడమే ఎక్కువ. 10th గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇప్పుడు మ్యారేజ్ చేయకపోతే తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేదా ఇప్పుడు మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, నీ చదువు అయిపోతే నేను నీకు ఒక మ్యారేజ్ చేస్తే మా బాధ్యత అయిపోతుందని పేరెంట్స్ అనడం. అంటే దే ఫీల్ దెమ్ యాజ్ బర్డెన్ ఆర్ వాట్ ఎవర్ మేబీ. అలాగే బీటెక్ అయిపోయింది, మళ్ళీ చదివిస్తే ఇంకా అంతకంటే చదివిన వాళ్ళు మనకి రావాలేమో. అంటే ఇవి చాలా జనరల్గా అందరూ వినేవే, కానీ ఒక ఇంజనీరింగ్ రేంజ్కి కానీ, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వరకు మనం వచ్చాక కూడా సొసైటీ మీ లైఫ్ని డిసైడ్ చేస్తుందంటే యు ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్. మీరు ఏదో చదువుదామని అనుకుంటారు, మీ ఫాదర్ కూడా చదివించాలని మనసులో ఉంటుంది, పక్కన ఎవరో రిలేటివ్ లేదా ఒక నైబర్ రోజు మీకు అతనేం ఫుడ్ పెట్టాడు, కానీ వెళ్తూ మాట అనేస్తాడు, ఇంకా ఎందుకంటే చదివించడం అమ్మాయిని, అవసరం ఉంది, పెళ్లి చేసేయండి, తర్వాత కావాలంటే వచ్చిన అతనికి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరూ చదువుకుంటారంటారు. ఐ డోంట్ నో, ఇక్కడ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా తప్పు ఉందని చెప్పొచ్చు. ఏంటంటే ఫస్ట్లీ అడగాల్సిందే అమ్మాయిల్ని, ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేస్తాను అనట్లేదు, చదువుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఇన్ దేర్ లైఫ్. అలాంటప్పుడు సో పేరెంట్స్ అయినా సరే ఆలోచించాల్సింది, మా అమ్మాయికి ఏదో వేరే ఎక్స్కర్షన్కో, ట్రిప్కో, టూర్కో వెళ్తానని మమ్మల్ని పర్మిషన్ అడగట్లేదు, చదవడానికి అడుగుతుందంటే వీ షుడ్ బి ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ కాలంలో ఒక హయ్యర్ స్టడీస్కో ఇంకేదో చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ పాయింట్స్ వస్తాయి. మనకి రోజు చూడని వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటారో, లేదా ఈ ఉచితంగా సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఆ పాయింట్కి వస్తే అతను రేపొద్దున మీ లైఫ్లో ఉండరు, కానీ సలహా ఇస్తారు. ఆ సలహా మన పేరెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. లేదా ఓకే అది చేయకపోతే రేపొద్దున ప్రాబ్లం అవుతుందేమో, ముందు మ్యారేజ్ అయిపోతే మనకి సొసైటీలో మన పరువు కాపాడచ్చు కదా. అంటే దిస్ ఇస్ హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్. అంటే కొంచెం ఇర్రెలవెంట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కానీ ఇది ప్రాక్టికల్లీ వాట్స్ హ్యాపెనింగ్. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఇది మీ లైఫ్. మన ఓన్ లైఫ్ ఎలా ఉండాలనేది మన చేతిలో ఉండాలి, కానీ ఎవరో రోడ్డు వైపు వెళ్ళిపోయి అతను ఓన్ ఒపీనియన్ మన మీద రుద్దితే దానివల్ల మన లైఫ్ ఎఫెక్ట్ కాకూడదు. మన ఓన్ లైఫ్, మేబీ మన పేరెంట్స్ మనల్ని పెంచారు కాబట్టి దే హ్యావ్ ద రైట్. సో వాళ్ళు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే వాళ్ళకి చెప్పాలి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, నేను ఇంత బ్రాడర్ పిక్చర్లో నా లైఫ్ని చూస్తున్నాను, నేను ఇంత హయ్యర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇంత ప్రీమియర్ కాలేజెస్లో చదవాలనుకుంటున్నాను, లేదా ఇంత మంచి జాబ్ చేయాలి, లేదా ఇంత పెద్ద కంపెనీ పెట్టాలి, ఇది సిచ్యువేషన్లో ఉండాలి అని అనుకుంటున్నాను. సో దానికి ఐఎమ్ నాట్ లైక్ అదర్స్, మీరు భయపడాల్సిన పని లేదు అనేది మీరు కూడా కమ్యూనికేట్ చేయాలి. మీరు కమ్యూనికేట్ చేయనంత కాలం, అంటే మీరు ఆ స్టెప్ తీసుకున్నంత కాలం, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు సే ఈ ఫెమినిస్ట్ కోట్లు ఉంటాయి, అంటే నేను ఫెమినిస్ట్ని కాదు, ఐ మీన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫెమినిజం. ఇది తప్పుగా అనుకోకండి, ఎందుకంటే వాళ్ళు అది రాంగ్గా యూజ్ చేసుకుంటారు. అంటే అది ఒక ఫెమినిజం అనే దాన్ని సింపతి గెయిన్ చేసుకుని వాళ్ళ అడ్వాంటేజ్కి యూజ్ చేస్తారు. నేను ప్రాక్టికల్లీ ఐ ఫీల్ లైక్
అమ్మాయిలు ఎవరికి తక్కువ కాదు. ఐ డోంట్ కంపేర్. మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటే నేను ఎప్పుడు ఈక్వల్ అని చెప్పాను. ఎందుకంటే అసలు కంపారిజనే తప్పు. వీ షుడ్ నాట్ కంపేర్ టూ డిఫరెంట్ గ్రూప్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఇది కాంట్రవర్షియల్గా మీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఈక్వల్ అని చెప్పను, తక్కువ అని చెప్పను, ఎక్కువ అని చెప్పను. వీ షుడ్ నాట్ కంపేర్ అంటారు నా ఒపీనియన్లో. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇప్పుడు ఇద్దరు మనుషులు అయినప్పటికీ అబ్బాయిలకి దే హ్యావ్ దేర్ ఓన్ న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఓన్గా కొన్ని టాలెంట్స్ ఉండొచ్చు. అదేవిధంగా అమ్మాయిలకు కూడా. సో మా మదర్ ఉన్నారు. మదర్ అంటే అమ్మ అన్నీ చేయగలుగుతుంది. అంటే నేను చాలా సార్లు ఏమనుకుంటానంటే మా మమ్మీని చూసి ఆవిడ పెద్దగా ఏం చదవకపోయినా నన్ను బాగా అనలైజ్ చేస్తారు. అంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో ఆవిడకి చెప్పకుండా అర్థమవుతుంది. అంటే ఇది పెద్ద టాలెంట్ కదా, అంటే నేను అనుకున్నవి చెప్పగలరు. అంటే ఇలాగా న్యాచురల్లీ అమ్మాయిలకు కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అబ్బాయిలకు కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి. సో దే ఆర్ నాట్ ఈక్వల్, అలా అని దే ఆర్ నాట్ లెస్, దే ఆర్ నాట్ మోర్, దే ఆర్ డిఫరెంట్. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మీ ఇంట్రెస్ట్ని మీరు గౌరవించండి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతారో ఆన్ దట్ పర్టికులర్ డే ఇట్ సెల్ఫ్ యు ఆర్ గోయింగ్ టు డిగ్రేడ్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే బీ ఇండిపెండెంట్ ఇన్ యువర్ లైఫ్. బీ ఇండిపెండెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు చెప్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. దానికి ఆ టైంలో అది మన చేతిలో ఉండదు. ఇప్పుడు స్కూల్ ఫీజు మనమే కట్టుకోవాలి, మన పేరెంట్సే కట్టాలి. దానికి మనం స్కూల్ ఏజ్లో 5th క్లాస్లోనే 6th క్లాస్లోనే మనం కష్టపడి పనిచేసి అరేంజ్ చేసుకుని ఫీజు కట్టుకుంటామంటే అది చట్టరీత్యా కూడా కరెక్ట్ కాదు కదా. సో ఒక స్టేజ్ వరకు ఏ మనిషి అయినా సరే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మీ లైఫ్లో ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలని కోరుకోకండి. చాలా మంది ఈజీగా చెప్తారు, మీకు చెప్పే సలహాలు ఈజీగా ఉంటాయి. అది వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్, అది మీ లైఫ్కి అప్లికబుల్ అవ్వాలని రూల్ లేదు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఎవరో ఆల్రెడీ కొంచెం బాగా దీని మీద జోక్స్ కూడా ఉంటాయి కదా, అమ్మాయిలు చదవాల్సిన పని లేదు, ఆల్రెడీ కష్టపడి ఎవరో కూడా ఉంటాడు కదా, డే అండ్ నైట్ కష్టపడి మంచిగా సెటిల్ అయ్యాడు, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ సెటిల్ కదా అని చెప్తారు. సో ప్లీజ్ ఇది జోక్లా కూడా ఎంకరేజ్ చేయకండి. లైఫ్లో మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మీరు సో అండ్ సో ఎక్స్ వైఫ్ అని పిలిపించుకోవాలనుకుంటారా, మీ ఓన్ నేమ్తో పిలిపించుకోవాలనుకుంటారా అనేది ఇట్ ఈస్ యువర్ విష్. ప్లీజ్ బిలీవ్ ఇన్ దిట్. మీరు ఒక ప్రొఫెషన్లో ఉంటే, మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడే మిమ్మల్ని మీ పేరుతో పిలుస్తారు, మీ వృత్తితో. మీరు ఒక టీచర్ అనో, మీ ఇంజనీర్ అనో ఏదో పిలుస్తారు. అదర్వైజ్ యూ విల్ బీ కాల్డ్ యాజ్ సమ్ ఎక్స్ వైఫ్. సమ్ ఎక్స్ అనేది నేమ్, ఎక్స్ అంటే ఈఎక్స్ కాదు. ఆ నేమ్ ఒక వ్యక్తి పక్కన మీ పేరు చేర్చి అతని వైఫ్ అనే పిలుస్తారు. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలంటే మీరు ఖచ్చితంగా యూ షుడ్ బి వర్కింగ్. అది మీకు మానిటరీగా మనీ వస్తే, మా హస్బెండ్ ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారనో, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఫుల్గా మనీ ఉన్నాయని చెప్పి మీరు డిపెండెంట్గా ఉందామని అనుకోకండి. అది చిన్న పనైనా పెద్ద పనైనా లైఫ్లో యాజ్ ఏ గర్ల్, యాజ్ ఏ ఉమెన్, ప్లీజ్ డిసైడ్ దాట్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టం చూపించకండి. మీరు ఎప్పుడు మీకంటూ అది 2 hours వర్క్ చేస్తారా, 3 hours, అంటే ఫ్యామిలీని చూసుకోవడం కూడా చాలా మంచి పని కాదని అనట్లేదు, ఖచ్చితంగా చేయాల్సిన పని. అది కూడా ఒక పెద్ద జాబ్తోనే సమానం. సో ఇట్స్ లైక్ ఏ సాక్రిఫైస్. మీరు చేయాల్సింది వదిలే, అది మీరు పర్సనల్ చాయిస్లో తీసుకోవాలి. అంటే అది ఒక పర్సనల్ చాయిస్గా మీరు తీసుకుంటే దట్ ఈస్ అప్రిషియబుల్ డెఫినెట్లీ. కానీ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్, ఎప్పుడైనా సరే ఒక ఫ్యూ ఇయర్స్ అన్న జాబ్ చేస్తే రేపు పొద్దున్న ఏదైనా మీకు అవసరం వచ్చినప్పుడు యూ షుడ్ బి రెడీ టు డూ జాబ్. అదే మీరు ఫస్ట్ నుంచి ఇలా డిపెండెంట్గా ఉండిపోయారంటే రేపు పొద్దున్న మీరు జాబ్ చేద్దామన్నా ఎవరు మీకు జాబ్ ఇవ్వరు. సో ప్లీజ్, రేపొద్దున్న నేను ఈ డిపెండెంట్ కాన్సెప్ట్ చెప్పాను కదా స్టార్టింగ్, ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. సో చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ని అడుగుంటారు మనీ, ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ని అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్ లాంగ్ ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని మనీ అడగరు, రేపొద్దున వాళ్ళ ఫాదర్ని అడుగుతారు. అంటే యూ విల్ నెవర్ బీ ఇన్ ఏ స్టేజ్ ఆఫ్ గివింగ్. అలాంటి స్టేజ్లో ఉండడానికి మీరు ఎప్పుడూ ఇష్టపడకండి, ఎప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి. యూ మస్ట్ బీ ఇన్ ఏ స్టేజ్ ఆఫ్ గివింగ్. యూ మస్ట్ బీ ఇన్ ఏ స్టేజ్ ఆఫ్ సపోర్టింగ్ అదర్స్. లేదా మీ ఫాదర్, మీ మదర్ ఉంటారు, మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచుతారు. పెంచిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఎప్పటికీ మీరు వేరే వాళ్ళ మనీ మీద డిపెండ్ అవుతారు. సో అది కొంచెం అవుట్ ఆఫ్ ద బౌండ్ వెళ్ళి మాట్లాడుతున్నా సరే మీరు మీ హస్బెండ్ మనీ మీద డిపెండ్ అవుతారు. అప్పుడు మీ ఫాదర్, మీ మదర్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచినందుకు మీరు రివర్స్లో ఏదైనా చేయాలని అనుకున్నా సరే యూ నీడ్ టు టేక్ సమ్ వన్స్ పర్మిషన్. ఆ స్టేజ్లో మీరు ఉండకండి, మీరు బీ ఇండిపెండెంట్. సో జీవితంలో ఎప్పుడు కూడా యాజ్ ఏ ఉమెన్ చెప్తున్నాను, జాబ్ క్విట్ చేస్తానని, అదే జాబ్ చేయడానికి మీరు రెడీగా లేని సిచ్యువేషన్లో ఎప్పుడు ఉండకండి. సో బీ సెల్ఫ్ రిలియంట్. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళండి, చదవండి. మీరు ఏజ్తో సొసైటీ లింక్స్ పెట్టుకోకండి. ఈ ఏజ్ వస్తే నాకు మ్యారేజ్ అవ్వకపోతే అమ్మాయి, ఇలాంటి భయాలు మీ పేరెంట్స్కి ఉంటే తీసేయండి. ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మీరు ఈ ఏజ్ రాగానే పెళ్లి చేసేసుకోవాలి, ఈ ఏజ్ దాటిన తర్వాత హైయర్ స్టడీస్ చేయకూడదు, అమ్మాయి అయితే వేరే ఊళ్ళు వెళ్ళి చదవకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ మీరు బ్రేక్ చేయండి. కాకపోతే గివ్ ద ట్రస్ట్. మీ పేరెంట్స్కి ఒక ట్రస్ట్ ఇవ్వాలంటే
మనం ఇవన్నీ మా పేరెంట్ మిగతా వాళ్ళతో కాకుండా నన్ను నమ్మి ఒక చోటికి పంపుతున్నారు అని అంటే నేను వాళ్ళకి ఆ ట్రస్ట్ ఇవ్వాలి, నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి, నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకోండి. సో మీరు ఆ ట్రస్ట్ ఎన్ని రోజులు బిల్డ్ చేస్తారో అంత హ్యాపీగా మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని పంపిస్తారు. అది ఇట్ విల్ హెల్ప్ టు ఎంటైర్ సొసైటీ. ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ దట్ పర్టిక్యులర్ వే. సో లైఫ్లో ఏది కూడా డోంట్ టేక్ ఇట్ ఒక బ్లేమ్ కానీ ఒక పాయింట్ అంటే ఇది ఇంతేలే, గర్ల్స్కి లిమిటేషన్ అంటే లిమిట్ చేసుకోకండి మిమ్మల్ని. సో లిమిట్ చేస్తారు, చాలామంది లిమిట్ చేస్తారు మీ లైఫ్లో. మీరు ఏదైనా ట్రై చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ ఫర్ గర్ల్స్ అంటారు, లేదా ఈ ఏజ్ కరెక్ట్ కాదంటారు. సొసైటీ అనేది మీకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. సొసైటీ గురించి బతుకుతారా, మీ గురించి బతుకుతారా అనేది ప్యూర్లీ ఇట్ ఈస్ యువర్ విష్. ఒక రోజు ఏదో రోజు మీకు అనిపిస్తుంది ఆఫ్టర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, 30 yearsతో 35 yearsతో ఒక రోజు ఫైన్ డే అనిపిస్తుంది, ఇన్ని రోజులు నా లైఫ్లో నా కోసం నేను ఏం చేసుకున్నానని అనిపిస్తుంది. ఆన్ దాట్ పర్టిక్యులర్ డే యూ విల్ కెనాట్ గెట్ బ్యాక్. అంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు ఏమీ చేయలేరు లైఫ్లో. సో రియలైజ్ దాట్. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. 20% ఆఫ్ ద గర్ల్సే హయ్యర్ స్టడీస్కి కానీ దీనికి కానీ ప్రిపేర్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ లూప్ ఓన్లీ. అందరు పేరెంట్స్ అంటలేదు, కొంతమంది పేరెంట్స్ డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా. కానీ ఎందుకో మన ఇండియన్ సొసైటీలో ఆ మ్యారేజ్ లేదా మనకి ఎప్పుడు హిస్టారికల్ రీజన్స్లో ఉండడం వల్ల అమ్మాయి అనగానే పేరెంట్స్కి ఎప్పుడు ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాతే దే ఫీల్ రిలాక్స్డ్. సో దాని నుంచి పేరెంట్స్ కూడా కొంచెం బయటకు వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. బట్ పేరెంట్స్కి చెప్పే అంత ఏజ్ నాకు లేదు కాబట్టి ఐ షుడ్ నాట్ సే. కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే స్టూడెంట్స్ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానీ అవన్నీ డీపెస్ట్ ఇష్యూస్ కూడా నేను వింటాను. ఎందుకంటే వినడానికి వాళ్ళకి ఒకరు ఉంటే దే ఫీల్ హ్యాపీ. నేను జస్ట్ వినే 2 minutesలోనే దే ఫీల్ రిలాక్స్డ్. అది యాక్చువల్గా పేరెంట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ఈ రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు సార్ నాకు ఈ 2-3 సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి సార్, ఇంకా విషయం మా పేరెంట్స్ కూడా తెలిస్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేదా నాకు ఇంకేదో సంథింగ్ ఇష్యూ ఉంది, అది నేను ఇంకా మా పేరెంట్స్ చెప్పలేదు సార్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. లేదా బయటికి నేను మా పేరెంట్స్ని ఎలా ఫేస్ చేయాలో తెలియదు సార్, నేను ఇప్పుడు ఇంకో డ్రాప్ తీసుకుని ఇంకో ఇయర్ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలుస్తారంట. డెఫినెట్లీ పేరెంట్స్ మన మంచి కోసమే ఆలోచిస్తారు. సో ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ మస్ట్ బీ గివింగ్ దట్ స్పేస్. ఇస్తే ఎవరో బయట వాళ్ళకి చెప్పేది ఏదో ఫస్ట్ పేరెంట్స్కి చెప్పే ఛాన్స్ పేరెంట్స్ ఇస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ మోర్ పాజిటివ్. అంటే మెయిన్లీ అమ్మాయిలకి, ఎందుకంటే ఆల్రెడీ సొసైటీ కానీ వీళ్ళందరూ కూడా దే లిమిట్ దెమ్ టు మీరు ఇంతవరకే చేయగలరు, మీరు ఇవే చేయగలరు అని చెప్తా ఉంటారు కదా. అవి దాటి ఆలోచించండి. యాజ్ ఏ మీరు ఎప్పుడైనా సరే ఏ డెసిషన్ అయినా తీసుకునేటప్పుడు ఒకటే పాయింట్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నేను అమ్మాయిని కదా, సో సార్ ఈ డెసిషన్ అమ్మాయి అని ఆలోచించి తీసుకోకండి. ఈ డెసిషన్ నాకు ఇష్టమా కాదా అని ఆలోచించండి. ఈ డెసిషన్ నా కెరీర్లో ఎలా పనికొస్తుందని ఆలోచించండి. దెన్ టేక్ దట్ డెసిషన్, దట్స్ ఇట్. అంతేగాని సార్ నేను అమ్మాయిని సార్, నాకు ఇప్పుడు 24 సార్, మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ అయిపోతుంది కదా సార్, ఇప్పుడు చదవచ్చా సార్, లేదా ఈజీగా ఎందులో సెటిల్ అయిపోతుంది సార్ అని అనుకోకండి. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ గర్ల్ ఆర్ బాయ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు వేరే వాళ్ళతో నేను అమ్మాయిని అని మీరు అన్నప్పుడే మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్నట్టు. ఓకే, డోంట్ కంపేర్. యూ ఆర్ యూనిక్, యు ఆర్ గిఫ్టెడ్ అనుకోండి, యు ఆర్ యూనిక్ అనుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, జనరలైజ్ చేసుకోకండి, జెండర్ బయాస్ అనేది మీ మైండ్లో పెట్టుకోకండి. దిస్ ఈజ్ ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. కానీ వాళ్ళతో మేము ఈక్వల్, వీళ్ళతో మేము ఈక్వల్ అని ఆలోచించాల్సిన పని లేదు. యు ఆర్ యూనిక్ అనుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ యూనిక్ కంపేర్డ్ టు ఎనీవన్ ఎల్స్, దెన్ దట్ ఈస్ ద రియల్ ఎంపవర్మెంట్. సేమ్ వే మీ ఎడ్యుకేషన్లో కూడా ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఒకవేళ రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగోకపోయినా మీ ఫ్యామిలీకి మీరు ఒక బ్యాక్ బోన్లా నిలబడాలని అనుకుంటే, ఇన్ దట్ కేస్ ఆల్సో ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ టూల్ దట్ కెన్ చేంజ్ ఎంటైర్ షేప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ టేక్ దట్ డెసిషన్, టేక్ దట్ ఇన్ యువర్ మైండ్. వేరే ఏ కండిషన్ కూడా జనరల్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ కానీ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎకనామికల్ స్టేటస్ చేంజ్ చేయాలంటే ద ఓన్లీ టూల్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్. ఒక ఫాదర్ తన టోటల్ ఎర్నింగ్, మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ ఉంటే తన టోటల్ ఎర్నింగ్ అనేది తన బేబీ అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజ్ కోసం అనేది వస్తారు. మ్యారేజ్ అయిపోతే హీ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు దాన్ని బ్రేక్ చేయండి. మీ ఫాదర్ ఎర్నింగ్ అనేది మీ మ్యారేజ్కి కాదు, మీ చదువుకు ఉపయోగపడిన తర్వాత మీరు గివింగ్ బ్యాక్ స్టేజ్లో ఉండాలి. మీ ఫాదర్కి గివింగ్ బ్యాక్ అనే హై పొజిషన్, హై ప్యాకేజెస్ మీరు ఎయిమ్ చేస్తే ఖచ్చితంగా కొట్టగలరు. మీకు తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మీకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ సాఫ్ట్వేర్ జాబ్ కానీ, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ దేంట్లో అయినా సరే యు ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్. మీరు యాజ్ ఒక అమ్మాయిగా మీరు ఈక్వాలిటీ కోరుకుంటున్నారా, ఉమెన్ ఎంపవర్మెంట్ కోరుకుంటున్నారా, ఇలాంటి సొసైటీలో ఉన్న ఇష్యూస్ని బ్రేక్ చేయండి. మీరు ప్రూవ్ చేయండి, సార్ మా ఫాదర్ ఎర్నింగ్తో నాకు పని లేదు సార్, నేను సెల్ఫ్గా నిలబడ్డాను, మా ఫాదర్
నా పెళ్లి కోసం మ్యారేజ్ కోసం మనీ దాయాలి, ఆయన లైఫ్లో కష్టపడి ఏది ఎంజాయ్ చేయకుండా మొత్తం సేవ్ చేసినంత నాకే ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఐఆమ్ గివింగ్ బ్యాక్ టు మై ఫాదర్ సార్ అనే ఫీల్. ఒక ఫాదర్ అని ఎందుకు చెప్తున్నా అంటే బేబీకి ఫాదర్కి ఉండే రిలేషన్ అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత మంచి రిలేషన్ ఉంటుంది. యూ విల్ బి మోర్ కనెక్టెడ్ టు దట్ డెఫినెట్లీ. సో అందుకని చెప్తున్నాను, మీకు ఆల్రెడీ అది తెలిసి ఉంటుంది కాబట్టి. సో ఎమోషనల్గా కొంచెం ఎక్కువ చెప్పానేమో, ఐ డోంట్ నో దట్. బట్ నేను జనరల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మిస్టిక్ కోట్స్, ఫెమినిజం అండ్ ఆల్ దోస్ థింగ్స్. అందరూ ఈక్వలే, అందరూ ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఎవరికి వాళ్ళే యూనిక్, ఎవరి ఐడెంటిటీ వాళ్ళది. ఈ ఫిలాసఫీలోనే నేను ఉంటాను. కానీ నేను ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు ఎందుకో టైం దొరికింది అండ్ అకేషన్ కూడా ఉంది కదా అని చెప్పి ఐ వాంట్ టు షేర్ దట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు సే ఓన్లీ ఫ్యూ థింగ్స్. నో, సే నో టు ఎనీ వన్ హూ ఆర్ లిమిటింగ్ యూ. మిమ్మల్ని లిమిట్ చేసే వాళ్ళు దగ్గరికి వచ్చి మీకు ఏదైనా చెప్తే వినడం కూడా మానేయండి, నథింగ్ రాంగ్. ఫస్ట్ టైమే మీరు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తే నెక్స్ట్ టైం మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఫస్ట్ టైం రిస్ట్రిక్ట్ చేస్తే నెక్స్ట్ టైం మీ దగ్గరికి కూడా రారు. ఓకే, సో యూ సే దాట్. సో ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి కదా పెళ్ళి అయిపోతే బాగుంటుంది, అమ్మాయి కదా అనే మాట వినడం మానేయండి. సో ఎవరైనా సరే మీ గ్రోత్కి కట్టుబడుతూ మాట్లాడితే వాళ్ళు మీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వాళ్ళని దూరం పెట్టుకోండి. సో టేక్ యువర్ డెసిషన్ ఇండిపెండెంట్లీ, డోంట్ యువర్ డెసిషన్. నీ లైఫ్ అనేది సింపుల్గా చెప్పాలంటే నీ నైబరో నీ రిలేటివో దారిని పోయే ఎవరో మీ లైఫ్ని డిసైడ్ చేయకూడదు. యువర్ లైఫ్ మస్ట్ బి డిసైడెడ్ బై యువర్ ఓన్ హార్డ్ వర్క్. దట్స్ ఇట్. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ exponential potential, you can definitely do it. That's it. So happy Women's Day all. సో నా తరపు నుంచి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ కెన్ సే మన ఉమెన్స్ డే గిఫ్ట్గా మన నెక్స్ట్ లెవెల్లో కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నా కోర్సెస్ అంటే గేటీఎస్సీకి మనం కొలాబరేషన్తో ఉన్నాం కాబట్టి దాని మీద నేనేమి డిస్కౌంట్లు ఇవ్వలేను. కానీ నా నెట్వర్క్ డిజిటల్ రికార్డింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నింటిలోని ఈ ఒక్కరోజు ఐ కెన్ గివ్ యూ 15% డిస్కౌంట్. మీరు ఉమెన్50 అని కోడ్ యూస్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నా నా నెంబర్ తెలుసు కదా, 9705861166కి మెసేజ్ చేయండి. ఈ రోజు అయితే 50%, ఇప్పటికిప్పుడు డిసైడ్ కాకపోతే రేపటికి ఐ విల్ గివ్ యూ 40% అండ్ డే ఆఫ్టర్ టుమారో 30%. 3 days ఈ ఆఫర్ ఉంచుతాను, యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ నాకు ర్యాండమ్గా అనిపించింది, ఐఎమ్ గివింగ్ యూ దట్ 50% ఆఫ్. యూ కెన్ టేక్ ఆన్ ఆల్ ద మై పర్సనల్ కోర్సెస్, నాట్ ఆన్ ద గేట్ అండ్ ఈఎస్సీ కోర్సెస్, బికాస్ అవి ప్రస్తుతానికి కొలాబరేషన్లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్లీ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, యు ఆర్ ఈక్వల్ కాదు, బియాండ్ క్యాపబుల్. జస్ట్ థింక్ యు ఆర్ యూనిక్, దట్స్ ఇట్. మీరు ఏదైనా చేయొచ్చు, హైయర్ స్టడీస్ అయినా దేనికైనా మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ గివ్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఇందులో మీ అభిప్రాయం ఏమన్నా సరే యూ కెన్ ఫీల్ టు comment on the comment section. I feel happy to read your messages. You can feel me like your family member, your mentor. You can always, I'm very happy to help you in any kind of format. Okay, thank you.